హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే కోడిని పొదగేయడానికి అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. అంటే కోడిని పొదిగేయడానికి గడ్డి కావాలి కదా. గడ్డి ఒక డబ్బాలో వేసి ఇట్లా డబ్బా కానీ లేదంటే ఒక ఇట్లా అల్లిచ్చింది ఉంటుంది కదా, గంప లాంటిది. అందులో అయితే పొదిగేస్తాం కదా. మేమైతే అంటే ఇప్పుడు అది గంపలు అవి ఏం లేవు కాబట్టి డబ్బాలో, ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే మేము పొదిగేస్తున్నాం ఇక్కడ. అయితే గడ్డి కోసమని వెళ్తున్నాము మా మామయ్య వాళ్ళ ఇంటికి అన్నమాట. ఇక్కడ వెళ్తుంది అయితే మేము. అంటే మా మామయ్య వాళ్ళకి ఎడ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర గడ్డి ఉంటుంది. మాకు ఎడ్లు అలా ఏం లేవు కాబట్టి గడ్డి అనేది ఉండదు కదా. అందుకోసం అని చెప్పేసి అయితే గడ్డి తీసుకురావడానికి అయితే ఇక్కడైతే వెళ్తున్నాము. ఆపిల్ అండ్ జున్ను అయితే ఫుల్ హ్యాపీగా వెళ్తున్నారు. వెళ్దామని చెప్పేసరికి ఇంకా వాళ్ళైతే ఉరుక్కుంటూ వెళ్తున్నారు. చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నారో. వాళ్ళని తీసుకుని అయితే నేను వెళ్ళాను. వాళ్ళు కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడైతే మీరు చూడండి. ఓకే గాయస్, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ వీడియో అయితే మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. మేము ఎలా పొదిగేస్తున్నాం కోడిని అనేది వీడియోలో మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడైతే మా కోడి అయితే ఒక 11 గుడ్లు అలా పెట్టిందన్నమాట. అయితే ఇంకా ఫైనల్గా కొంచెం పొదుగుడికి వచ్చింది. ఇంకా పొదిగేద్దామని చెప్పేసి అయితే గడ్డి కోసం వెళ్ళాము. ఇక్కడైతే ఆపిల్ అండ్ జున్ను గడ్డి తీస్తున్నారు. చూడండి, ఇటు సైడ్ దిగ్గురా నువ్వు, ఇటు సైడ్ దిగ్గు నువ్వు. ఇద్దరు ఒక కాడ దియ్యకుర్రి. ఇంకా కొంచెం తీయాలి. ఆ కిందిది అంతా తీసేయర్రి. కిందిది ఇక్కడ కిందిది, ఇక్కడ కిందిది ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇక్కడ కింద ఇదంతా తీసేయి. అందులో ఇలా జున్నులే చాలు దారా, చాలు. పైగా పట్టుకొని వారిద్దరు డబ్బా పట్టుకొని దా. అటొకరు ఇటొకరు పట్టుకోర్రి. అట్లా కాదురా, ఇట్లా పట్టుకో. ఇగో ఇటు నువ్వు పట్టుకో, ఇక్కడ ఆ చేయి పట్టుకో. ఒక్క చెయ్యి పట్టుకో. పడండి ఇక మరి మెల్లగా. మెల్లగా మెల్లగా. ఉరకద్దు ఉరకద్దు, పడతారు ఉరికితే. పాప లే, నేను పట్టుకుంటలేరా. నువ్వు సైడ్కు ఉండు జున్నుకి, అట్లా కాదు. నువ్వు సైడ్కు ఉండాలి. అటు సైడ్ పట్టుకో, ఇక్కడ పట్టుకో. ఇక్కడ గిక్కడ 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 పట్టుకో. ఇక్కడైతే మేము గడ్డి తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాము. ఇంకా కోడిని పొదిగేద్దామని చెప్పేసి అయితే నేనైతే డబ్బా పట్టుకున్నా. ఇంకా వాళ్ళని పట్టుకుని వెళ్ళమని చెప్పిన. ఇప్పటికే చాలా పని చేసిర్రు కాబట్టి కొంచెం వాళ్ళకి రిలీఫ్ ఇద్దామని చెప్పేసి అయితే వాళ్ళని వదిలిపెట్టేసా. వాళ్ళైతే వెళ్తున్నారు. నేనైతే
డబ్బా అయితే పట్టుకొని వెళ్తున్నాను. చూడండి ఇక్కడ మేము కోడిని ఎలా పొదిగేస్తున్నాం అంటే ఇట్లా దోశలు ఉంటుంది కదా, అందులో ఎగ్స్ అన్నీ పెట్టుకొని ఇట్లా ఒకటేసారి వదిలేస్తామన్నమాట. అలా చేసి పెడతాము. కాకపోతే ఇక్కడ ఆపిల్తో నేను పొదిగేస్తున్నాను కాబట్టి తన చేతులు అన్నీ పడవు కదా, ఒక 2-3 అలా పెట్టి అలా పొదిగేస్తున్నాను. చూడండి మీరు. 6, 7, 8, 9, 10, 11 జరుగు కొంచెం. ఇది ఏడ పెడదాం రా. కోడి చూసుడు కాదు, ఇంకో ఇట్లా పెట్టు చేతులని. గీడ పెట్టు ఇట్లా పెట్టురా, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు గీడ. నువ్వు లేదు మంచిగా పిల్లలు కావాలి ఏసయ్యా అను, అన్ని పిల్లలు కావాలి ఏసయ్యా అను. ఈడ అనురా. మంచిగా పిల్లలన్నీ కావాలి ఏసయ్యా. వదిలిపెట్టు మెల్లగా వదిలిపెట్టు. నువ్వు గబ్బన ఇది వదిలిపెడతావు, నేను తీత మెల్లగా తీ చేతులు. మళ్ళీ ఒకసారి పెట్టిగా, నీ చేతులు అన్నీ పడాయి కదా. ఆగు, ఇంకా వేరే ఇస్తాను కాదు. పట్టు చేయబెట్టాడా పెట్టిగా, మరి అన్ని పెట్టు. మెల్లగా కింద ఇట్లా పెట్టు. ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు ఇక్కడ సైడ్కు. ఇక్కడ పెట్టు, ఇది పైన ఇట్లా ఉండాలి. ఇది పెట్టు, అది పెట్టి ఏంది ఏమన్నకురా. పట్టుకుంటావా? నిల్చో పట్టుకో. ఇట్స్ పెట్టుడు, దీంట్లోనే పెట్టాలి. పెట్టిగా నేను పెడతాను. ఇక్కడైతే కోడిని పొదిగేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆపిల్ చేతితోటి కోడిని అయితే పొదిగేసినాం. ఇంకా ఇది ఒక 21 days తర్వాత అయితే పిల్లలు అవుతాయి అన్నమాట. ఒక జనవరిలో, ఇది డిసెంబర్లో పొదిగేసాము మేము. జనవరి 6కి వెళ్ళి 6-7కి వెళ్ళాలా ఆ డేట్ వరకు అయితే పిల్లలు అయితే. ఎన్ని పిల్లలు అయితే ఏంటి అనేది మళ్ళీ మీకు మీ అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఓకే గాయస్, వీడియో అయితే ఇంతే అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.